నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ టు సీ యూ. మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా బాగా అనిపించింది అక్క. మీరు ఏ పాట పాడినా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మెయిన్గా మీరు వాడినటువంటి ఏదైతే సాంగ్ ఉందో అది చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఈ పాట అనిత పాట 3 ఎలా అనిపించింది అక్క? చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో మేము అనిత పాటను టీవీలో చూసేవాళ్ళమి. మళ్ళీ అనిత పాటకి గెస్ట్గా రావడం తన అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నాగరాజన్న చాలా మంచి వ్యక్తి, చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అనిత పాటకి 20 ఏళ్ళ చరిత్ర ఉంది. సో అప్పుడు సోషల్ మీడియా లేని టైంలోనే అసలు 2 రాష్ట్రాలను షేక్ చేసిన పాట అది. సో ఇప్పుడు పార్ట్ 3 వచ్చింది. మీకు ఎలా అనిపించాక ఆ మెమరీస్ గుర్తొచ్చాయా? చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే నేను పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు చిన్నగా 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నాను. అట్లాంటిది మళ్ళీ పార్ట్ 3కి నేను గెస్ట్గా రావడం, ఇంత సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఈ 20 ఏళ్లలో అనిత నాగరాజన్న కష్టం కనిపించింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలో ఆయన గొంతు ఎట్లా ఉందో మళ్ళీ పార్ట్ 3 20 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు ఎదరకుండా అట్లనే ఉంది. ఈ పాట కూడా 1000% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. అంటే మీరు పాట పాడితే ఒక ఫైర్ బ్రాండ్ ఉంటుంది. అసలు ఎలా ప్రిపేర్ అవుతారట? అంటే పాట పాడడానికి ముందు ప్రిపేర్ అవుతుంటారా? పాటను నమ్ముకొని ఉన్న వాళ్ళకి ప్రిపరేషన్స్ ఏం అవసరం లేదు, పాటే బ్రతికిస్తుంది అనమాట. సో అంతే. మీరు వాడినటువంటి పేరు గల పెద్దిరెడ్డి సాంగ్కి నాగదుర్గ డాన్స్ చేయడం జరిగింది. చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. తను ఇప్పుడు ఇడుపుకు అయితే మనకు సినిమా చేయబోతుంది. ఏం చెప్పదలుచుకున్నారు అక్క? నిజంగా అంటే మన తెలంగాణ కళాకారులకి అంత పవర్ ఉంది. నిజంగా తెలంగాణ పాట ఆట మూవీ వరకు తీసుకెళ్ళిందంటే చాలా హ్యాపీ కదా. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్న. తెలుసుకోవచ్చా మీ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఏమున్నాయో? ప్రాజెక్ట్స్ అంటూ ఏం లేవు, రెగ్యులర్గా మనం సాంగ్స్ చేస్తాము. ఇంకా మన లక్ష్మణన్న సాంగ్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ సాంగ్స్ ఉన్నాయి, పాడాను, రిలీజింగ్కి ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఆ పాటలు కూడా త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ చివరిగా ఒక అభిమానిగా అడుగుతున్నా, ఒక పల్లవి మాకు మాడతారా పేరు గల పెద్దిరెడ్డి? ఇప్పుడు పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక, గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక, కోరామిసాలు దువ్వుతూ మా నాయన కోరొక్క కూత పెడితేనే ఓ నాయన పెద్ద అప్పులంతా సప్పుడే మా నాయన తప్పే ఒప్పేసుకుంటాడే, ఊరంతా పెద్దోడు నా ముందు పస్సోడు, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక, గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే పాటలు పాడి ఎంతోమందిని అలరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.